అదే విధముగా సింహరాశి వారికి ఈ యొక్క నెల 15 రోజులు కూడా అంటే 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఎలా ఉండబోతుందంటే, బంధువుల మధ్యల ఎంతో కాలంగా కూడా వీరు ఇరుక్కుపోయి బాధపడుతూ ఉన్నారు. అటువంటి బాధలన్నీ కూడా ఈ యొక్క నెలలో ఆ యొక్క గురుడు యొక్క ఇంకొక స్థానంలో మారుతున్నారు కనుక కర్కాటక రాశికి. అందువల్ల ఈ రాశి వారికి అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అదే విధముగా ఎవరికైతే ఈ యొక్క రాశివారు అదనంగా ధనము రావడానికి ఎన్నో మార్గాలు వేశారో, ఆ మార్గమంతా కూడా ఈ నెలతో దిగ్విజయం పొందుతుంది. దాంతో పాటు ఈ యొక్క రాశివారు కూడాను సింహరాశిలో ఉన్నటువంటి ఆ యొక్క మఘ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం వారు ఈ ముగ్గురు కూడాను ఎవరైతే సూర్యుడికి అర్యమ అనే నామధేయం చేత నిత్యం కూడా 12 సార్లు కూడా సూర్యుడి ముందుగా ఎప్పుడైతే మీరు స్నానం చేస్తారో, ఆ స్నానం ఆచరించిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకొని ఓం అర్యమాయ నమః అని నమస్కారం చేసుకుంటారో అటువంటి వారికి అధికమైనటువంటి ఫలితాలన్నీ కూడా సింహరాశి వారికి ఉండబోతున్నాయి. శ్రీమాత్రే నమః.